అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇది పవిత్రమైన బారాషాహి దర్గా. ఈ బారాషాహి దర్గాలో జబ్బార్ ట్రావెల్స్ వాళ్ళు ఏంటంటే ఏదో బస్సులు పెట్టుకుంటాము, నెలకు ఏదో ఇస్తామంటే వాళ్ళకి పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎవరైతే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడండి, తీసుకొని వచ్చి వీళ్ళకి ఇప్పటికి 20 సార్లు చెప్పినాము. 20 సార్లు చెప్పినాము 20 సార్లు చెప్పినా కానీ నేను ఏంటంటే ఈ బస్సులు తీసుకొని వచ్చి ఈ ఈద్గా లోపల పెట్టేయడము, ఇక్కడే వాళ్ళు మద్యం సేవించడము, ఇక్కడే వాళ్ళు సంసారం చేయడము, ఇక్కడే వాళ్ళు స్నానాలు బట్టలు మార్చుకోవడము మొత్తం గలీజ్ చేసేస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ పెట్టవద్దు, కావాలంటే గ్రౌండ్లో పెట్టుకోమని చెప్పినా కానీ కావాలని బండి తెచ్చి ఇక్కడ పెడుతున్నారు. దీని మీద ఇమీడియట్గా ఒగ్గోటి వాళ్ళు కానీ చర్యలు తీసుకోకపోతే ఇక్కడ ఏదైనా జరగరాంది జరిగితే మటుకు దానికి ఒగ్గోటి వాళ్ళు పోలీసు వాళ్ళే బాధ్యులు అవుతారు. ఈ బస్సులో ఎవరినంటే వాళ్ళని తెచ్చుకుంటున్నారు. ఈ బస్సులో వాళ్ళు ఏమేమి చేస్తున్నారు అని కూడా మాకు తెలియదు. ఇప్పటికి వాళ్ళకి 20 సార్లు చెప్పినాం బండి ఇక్కడ పెట్టవద్దని. ఆ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్లకు కడుపుకు అన్నం తినే వాళ్ళకైతే చెప్పొచ్చు. ఇదే దేవస్థానంలో కానీ అయితే ఎవరైనా ఒప్పుకుంటారా? దర్గా కాబట్టి దర్గాలో అడిగే అమ్మ అబ్బా ఎవరు లేరు కాబట్టి వీళ్ళు చేసుకుంటున్నారు. దేవస్థానాలు ఉన్నాయి, చర్చిలకు సంబంధించిన స్థలాలు ఉన్నాయి. అక్కడ కానీ జరిగితే మటుకు ఈ పాటికి బట్టలు ఊడగొట్టి బస్సులు తగలబెట్టేవారు. ఈ దర్గా కాబట్టి ముస్లింలు చేతకాని యధోలు కాబట్టి ముస్లింలకు ఏం చేసినా అడిగే నా కొడుకు ఉండడు కాబట్టి ముస్లింలతో ఆడుకుంటున్నారు. ఆ దర్గాకి ఏంటంటే ఆ గంధం జరిగేటప్పుడు 100 మంది వస్తారు, మేము పెద్దలని టెండర్లు పాడుకుంటారు, వేలు లక్షల కోట్ల రూపాయలు దోచుకుంటారు. దర్గాని వచ్చి అనాథ బిడ్డకు తండ్రి ఎవరు అనే విధంగా వదిలేస్తారు. కాబట్టి దీని మీద ఇమ్మీడియట్గా చర్య తీసుకోవాలా. చర్య తీసుకోకపోతే మటుకు దీనికి ఒగ్గోటి వాళ్ళు అదేవిధంగా పోలీసు వాళ్ళు బాధ్యులు అవుతారు. అస్సలాము అలైకుం.